నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పదే పదే మూత్రంలో ఇన్ఫెక్షన్ ఎందుకు? ఐసీయూలో ఇన్ఫెక్షన్ ప్రాణాలకు ఎంత ప్రమాదం? ఈ లక్షణాలపై ఓ కన్నేసి ఉంచండి. పిల్లలకు సర్జరీ అవసరం లేదా? ఇంకా హెల్త్ టిప్: మూత్రంలో మంట, మూత్రం పోస్తున్నప్పుడు చురుక్కుమనే బాధ, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం ఇవి మామూలు బాధలు కాదు. బయటకు చెప్పుకునే బాధలు అంతకన్నా కాదు. ముఖ్యంగా మహిళల్లో ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లనేవి నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. కొంతమందికి తగ్గినట్టే తగ్గి మళ్లీ మళ్లీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వేధిస్తూ ఉంటుంది. అసలు పదే పదే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎందుకొస్తాయి? మూత్రంలో మంట, నొప్పికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మాటి మాటికి వేధించే మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రంలో మంట మనల్ని బాగా చికాకు పెట్టేస్తుంది. టాయిలెట్కు వెళ్ళినప్పుడల్లా తీవ్రమైన మంట, నొప్పి వేధిస్తాయి. మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. మూత్రం సాఫీగా రాదు. పొత్తిగడుపులో చెప్పలేని బాధగా ఉంటుంది. మనల్ని తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేసే మూత్రంలో మంటకు మూలం మూత్రనాళాల్లో చేరిన సూక్ష్మక్రిములు, అవి తెచ్చిపెట్టే ఇన్ఫెక్షన్లే కారణం. మూత్రంలో మంటకు చాలా వరకు బ్యాక్టీరియానే కారణంగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు స్త్రీలలో చాలా ఎక్కువ. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు పిల్లల్లో కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. అబ్బాయిలతో పోలిస్తే ఈ మూత్ర ఇన్ఫెక్షన్లు అమ్మాయిల్లో ఎక్కువని చెబుతారు డాక్టర్లు. యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్ రావడం, మాటిమాటికి రావడం, దీనికి ఎలా హౌ టు ప్రొసీడ్, దీనికి ఎలా ఉంటాయి? దీన్ని 3గా డివైడ్ చేద్దామండి. ఒకటి మగవారు, లేడీస్ అండ్ చిల్డ్రన్. ఈ 3 ఒకటే కేటగిరీ కింద రారు. ఈ 3 డిఫరెంట్ అండి. మగవారిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒకసారి రానివ్వండి, 2 సార్లు రానివ్వండి, దానికి ఇన్వెస్టిగేషన్ అవసరం. కారణం కనుక్కోవాలి, కారణం బట్టి ట్రీట్మెంట్ చేయాల్సిందే, దానికి డౌటే లేదు. 99% ఆఫ్ ద టైమ్స్ మూత్ర విసర్జనలో ప్రాబ్లం ఉండి వారికి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మూత్రం అనేది మూత్రాశయం నుంచి బయటికి రావడం ఫ్రీగా రాక, ఆ ఫ్రీగా రాకపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు. స్ట్రిక్చర్ అనో, లేకపోతే బీపీహెచ్ అనో, లేకపోతే ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ, ఏదో కారణం వల్ల ఆ మూత్ర విసర్జన సరిగా లేని దానివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం 90% వాళ్ళలో అదే ఉంది. రెండోది ఏంటి అంటే ఉమెన్, అంటే స్త్రీలలో రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్. చాలామంది ఓపీలో మనం చూసేదంతా వీళ్ళే ఉంటారు ఎక్కువగా. ఏమంటే మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందండి, బయట వెళ్తానండి, నేను ఎక్కడ మాల్స్కి వెళ్తాను, నేను ఎక్కడ బాత్రూమ్ వాడానండి, నాకు అయినా కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్, మూత్రంలో మంట రావడం, మందేసుకుంటే తగ్గిపోవడం, లేకపోతే నీళ్ళు 4 సార్లు ఎక్కువ తాగితే తగ్గిపోవడం, ఈ సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది మెనార్కీ అయిన అంటే 15 ఏళ్ల వయసు దాటిన తర్వాత 45 ఏళ్ల వయసు లోపల ఉన్న వాళ్ళలో, అంటే బిఫోర్ మెనోపాస్ వచ్చే లోపల ఉన్న వాళ్ళలో ఈ సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్లు అవసరం లేదండి. వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ద టైం ఇట్స్ వెరీ కామన్. హార్మోన్ చేంజెస్ వాళ్ళలో ఏదైతే జరుగుతుందో దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఇన్ఫెక్షన్ రావడానికి కారణము మీరు ఇప్పుడే చెప్పాను చూసారా, నేను మాల్కి వెళ్ళానండి, అక్కడ బాత్రూమ్ డర్టీగా ఉంటుందని చెప్పి నేను వాష్రూమ్కి వెళ్ళలేదు, అది ఒకసారి లేకపోతే వెళ్ళానండి, వెళ్ళిన దానివల్ల నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందండి. కాదు, మీకు ఇన్ఫెక్షన్ రావడానికి కారణం బాత్రూమ్ డర్టీగా ఉన్న దానివల్ల కాదు, మీరు ఆ బాత్రూమ్ డర్టీగా ఉందని మీరు వాడని దానివల్ల. సో రిటైనింగ్ యూరిన్ ఫర్ అ లాంగ్ టైం, అంటే మూత్రాశయంలో తరచుగా ఎంప్టీ చేస్తూ ఉంటే మీకు ఇన్ఫెక్షన్లు వచ్చే ఆస్కారం తక్కువ ఉంటుంది. చాలా లేట్గా ఎంప్టీ చేస్తున్నారనుకోండి, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ 15 to 45 ఇయర్స్ ఏజ్లో ఈ తరచుగా ఎంప్టీ చేయడం వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. 45 దాటిన వాళ్ళలో ఈ మెనోపాజల్ చేంజెస్, అంటే ఈ మెన్సెస్ అనేది ఆగిపోయి కొన్ని మెనోపాజ్ అనేది సెట్ అయిపోయిన తర్వాత వారి ఆ చేంజెస్ అనేవి కొన్ని జరుగుతాయి. దానివల్ల అక్కడ బ్యాక్టీరియా అనేది మారే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్ళా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు అనేవి వయసుతో నిమిత్తం లేకుండా అందరిలోనూ కనిపిస్తూ ఉంటాయి. పురుషుల విషయానికి వస్తే ప్రోస్టేట్ గ్రంథి వాపు, మూత్రం పూర్తిగా ఖాళీ కాకపోవటం, షుగర్ వంటి జబ్బులు కారణంగా కనిపిస్తాయి. ఇక మందుల్ని మధ్యలో ఆపేయటం వల్ల ఇన్ఫెక్షన్ లోపలే మిగిలిపోతుంది. దీంతో మళ్లీ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కనిపిస్తూ ఉంటాయి.
పురుషులతో పోలిస్తే స్త్రీలలో చాలా తరచుగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కనిపిస్తూ ఉంటాయి. మూత్రనాళం చిన్నది కావటంతో బ్యాక్టీరియా చాలా తేలికగా మూత్రాశయంలోకి చేరుతూ ఉంటుంది. ఇక నెలసరి సమయంలో సరైన శుభ్రత పాటించకపోవటం, మూత్రాన్ని ఎక్కువసేపు బిగబట్టి ఉంచటం, నీళ్లు ఎక్కువగా తాగకపోవటం ఇవన్నీ మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తెచ్చిపెడుతూ ఉంటాయి. పిల్లల్లోనూ కొంతమందిలో తరచుగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కనిపిస్తూ ఉంటాయి. తరచూ మూత్రం ఆపుకోవటం, డైపర్లు ఎక్కువసేపు మార్చకపోవటం, నీరు తక్కువ తాగటం, టాయిలెట్ శిక్షణలో తప్పులు ఇవన్నీ పిల్లల్లో మూత్ర సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డప్పుడు బ్యాక్టీరియా కారణంగా మూత్రాశయం, మూత్రనాళాల్లో వాపు మొదలవుతుంది. దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, ఏదో చెప్పలేని ఇబ్బందిగా ఉంటుంది. పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పి, మిరితిప్పుతున్నట్టుగా ఉంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తెచ్చిపెట్టే బ్యాక్టీరియా మూలంగా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు కూడా పాకుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు నడుము నొప్పి, వెన్నులో నుంచి చలి, జ్వరం, వికారం, వాంతుల వంటి సమస్యలు కూడా తోడవుతూ ఉంటాయి. చిన్నపిల్లలు అండి చాలామంది వచ్చి పేరెంట్స్ అంటూ ఉంటారు, ఏమండి డాక్టర్ గారు వీడికి ఇంతకు ముందు ఇన్ఫెక్షన్ వచ్చిందండి, యూరిన్లో ట్రీట్మెంట్ చేశారు. చిన్నపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ రాకూడదండి. వచ్చిందంటే ఏదైనా కారణం ఉండాలి, ఆ కారణం వెతుక్కోవాల్సిందే. సో ఎవ్రీ చైల్డ్ విత్ 1 ఎపిసోడ్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఇన్వెస్టిగేట్ అవ్వాల్సిందే, ఏమన్నా కారణం ఉందో చూసుకోవాల్సిందే. చాలామందిలో 2 కారణాలు ఉంటాయి ఇన్ఫెక్షన్స్ రావడానికి. అంటే జబ్బు పరంగా చూసుకుంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి కిడ్నీ నుంచి వచ్చే మూత్రం కిందకి దిగడంలో అబ్స్ట్రక్షన్, అంటే మూత్రనాళంలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా కానీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. రెండోది ఏంటంటే రిఫ్లక్స్, అంటే మూత్రం పోసేటప్పుడు ఏదైతే వన్ వేనో అంటే మూత్రాశయం నుంచి బయటికి రావడమే కాకుండా కొద్దో గొప్ప యూరిన్ కిడ్నీ వైపు వెళ్తుంది. సో దాన్ని VUR అంటాం, వెసికో యూరిట్రిక్ రిఫ్లక్స్ అంటాం. దీనివల్ల మళ్ళా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇన్ఫెక్షన్ వచ్చింది చిల్డ్రన్లో అంటే చైల్డ్లో ఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ కొంతమందిలో ఇన్ఫెక్షన్లు మాటిమాటికి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళలో బవల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఈ చైల్డ్ అనే అతను, ఈ పిల్లవాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఈ యూరిన్ ఎలా పాస్ చేయాలి, ఎప్పుడు పాస్ చేయాలి, మోషన్ ఎప్పుడు పాస్ చేయాలి, ఎలా పాస్ చేయాలి అనేది సరిగా నేర్చుకోరు. మీరు విన్నారు అంటే చాలా మటుకు ఇంట్లో ఏమి స్ట్రెస్ ఉంటుంది, నువ్వు ఇక్కడ పోయకూడదు, నువ్వు ఆపుకుపోవాలి, అక్కడే వెళ్ళి పోయాలి, ఇక్కడ ఈ డ్రాయింగ్ రూమ్లో పోయకూడదు, బాత్రూంలోనే పోయాలి అని చెప్పి స్ట్రెస్ ఎప్పుడు ఆపుకోవడంలో చూపిస్తాం. అంటే నువ్వు ఆపుకోవాల్సిందే అని చెప్పి ఈ ఓవర్ స్ట్రెస్ వల్ల కూడా ఈ పిల్లలు ఎలా పాస్ చేయాలా అనేది సరిగా నేర్చుకోరనమాట. వాళ్ళకి ఒకటే కోరిక, ఒకటే ఆలోచన, వాళ్ళకి ఆపేసుకుందాం. అందుకని వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆడుకుంటా ఉన్నా కూడా ఆపేసుకొని ఇలా మెలికలు తిరుగుతూ ఉంటారు ఆడుకునేటప్పుడు. సో అది కాకుండా చూసుకోవాలి. సో బవల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటే మూత్రం అనేది నిండంగానే అది పసిగట్టేటట్టు చూసి అది ఆ నిండినప్పుడు వెళ్ళి మూత్రం పోయించడం అనేది మన ధర్మం. అంతేగాని ఆపుకో అని చెప్పడం కాదు మన ధర్మం. రెండోది, మోషన్ అనేది పాస్ చేయాలి, మల విసర్జన రోజు చేయాలి, లేకపోతే మనం సరిగా చేయాలి, అంతసేపు మనం కూర్చోవాలి, బాత్రూంలో వెళ్ళి కొంతసేపు స్పెండ్ చేసి ఆ మల విసర్జన కంప్లీట్గా అయ్యేంత వరకు ఆగాలి, మూత్రం పోయడానికి బాత్రూంలోకి వెళ్ళి అది మొత్తం పాస్ చేసేంత వరకు ఆగాలి. ఈ విధంగా నేర్పించడం అనేది మన ధర్మం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఏం చేస్తారు, వెళ్తారు, కొంచెం పోసేసి వాడికి ఆ సెన్సేషన్ తగ్గంగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ ఆటల్లో వాళ్ళు పడిపోతూ ఉంటారు. ఇలా జరగకుండా చూసుకోండి. సో బవల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ ఈజ్ బికాస్ వాళ్ళకి ఏదో పుట్టుకతో వచ్చిన జబ్బు కాదు, అది వాళ్ళు నేర్చుకోలేక వచ్చిన జబ్బు. సో ఇట్లా నేర్పించడం అనేది మన ధర్మం. సరిగా నేర్చుకునేటట్టు చేయడం అనేది కూడా మన ధర్మమే. సో అది సరిగా నేర్పించిన ఎడల వీళ్ళకి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల కారణంగా మూత్రాశయంలో వాపు వచ్చి మూత్రంలో మంట సమస్యగా మారినప్పుడు ఈ ఇన్ఫెక్షన్కు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స ఆరంభించాలి. వైద్యులు చాలా వరకు లక్షణాల ఆధారంగా సమస్యను గుర్తిస్తారు. అయితే నిర్ధారించుకునేందుకు సాధారణ మూత్ర పరీక్ష, మూత్రం కల్చర్ అండ్ సెన్సిటివిటీ, సిస్టోస్కోపీ, ఇమేజింగ్ వంటి పరీక్షలు చేస్తారు. వీటిలో ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా బయటపడుతుంది. అంతేకాదు, కల్చర్ పరీక్షలో ఆ ఇన్ఫెక్షన్ ఏ రకం సూక్ష్మక్రిమి కారణంగా వచ్చింది, దానికి ఏ రకం మందులు వాడితే సమర్థంగా తొలగిపోతుందో కూడా తెలుస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు
ఏదో ఒక యాంటీబయాటిక్ వాడేయటం కాకుండా ఖచ్చితంగా ఆ సూక్ష్మ క్రిమిని అంతం చేసే రకం యాంటీబయాటిక్నే వాడటం ముఖ్యం. మూత్రనాళ ఇన్ఫెక్షన్లన్నీ యాంటీబయాటిక్ మందులతో తేలికగానే తగ్గిపోతాయి. ఇక మాటిమాటికి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు నీళ్లను ఎక్కువగా తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవటం మంచిది కాదు. యాంటీబయాటిక్ మందుల్ని పూర్తి కోర్సుని తప్పనిసరిగా వాడాలి. ఐసీయూ అంటే మనందరికీ తెలిసిందే. ఆపదలో ఉన్న మనిషి ప్రాణాలకు భరోసానిచ్చే అత్యవసర సేవల విభాగం. అయితే ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అడుగడుగునా పొంచి ఉండే ఇన్ఫెక్షన్లు ఏకంగా ప్రాణాలనే కబలిస్తాయి. వెంటిలేటర్పై ఉన్న రోగికి ఒక చిన్న బ్యాక్టీరియా కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అసలు ఐసీయూలో ఇన్ఫెక్షన్లు ఎందుకొస్తాయి? వెంటిలేటర్, క్యాథేటర్, ఐవీ లైన్లు ఎలా ప్రమాదకరంగా మారతాయి? సైలెంట్ కిల్లర్స్గా పరిణమించే ఐసీయూ ఇన్ఫెక్షన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీయూ ఇన్ఫెక్షన్ అంటే అండి, ఇప్పుడు మనము ఒక రోగికి హార్ట్ ప్రాబ్లంతోనో లేకపోతే బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లంతోనో ఐసీయూకి వెళ్ళినప్పుడు ఐసీయూలో కానీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకితే జనరల్లీ ఏంటంటే అండి, ఫస్ట్ 48 అవర్స్లో ఈ ఇన్ఫెక్షన్స్ రావండి. ఐసీయూకి వెళ్ళిన తర్వాత 48 అవర్స్ తర్వాత వాళ్ళకి కొత్త ఫీవర్ రావటము, ఇన్ఫెక్షన్ రావటము అలాంటిది ఏమన్నా ఐసీయూలో జరిగినట్టయితే దాన్ని మనము ఐసీయూ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ అంటామండి. సాధారణంగా బయట వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్ ఇవ్వటం ఈజీగా ఉంటుంది. ఐసీయూలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ మనం ఇచ్చేటువంటి యాంటీబయాటిక్స్కి అంత త్వరగా రెస్పాండ్ కావండి. ఎందువల్ల అంటే అవన్నీ కూడా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి అవి మామూలు ఇన్ఫెక్షన్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి ఇవి. సో మనకి ఐసీయూ ఇన్ఫెక్షన్స్ ఎందువల్ల వస్తాయంటే అండి, ఇప్పుడు మనము ఐసీయూలో మనము ప్రొసీజర్స్ చేసి వాళ్ళకి ఈ పైప్స్ పెట్టడం జరుగుతుందండి. ఒక్కొక్కసారి బ్రీతింగ్ డిఫికల్టీ ఉండేటప్పుడు మనం వెంటిలేటర్ మీద పెట్టడము, లేకపోతే సెంట్రల్ లైన్ అని మనం యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు ఇవ్వటానికో లేకపోతే కొన్ని మెడిసిన్స్ ఇవ్వటానికి మనము సెంట్రల్ లైన్ అంటే మేజర్ బ్లడ్ వెజల్లోకి మనము ఈ లైన్ అనేది ఒకటి పెట్టి దాని ద్వారా మనం ఇవ్వటం జరుగుతుందండి. తర్వాత మీరు చూసినట్టయితే చాలామందికి యూరిన్ పైప్స్ ఉంటాయండి. ఆ యూరిన్ పైప్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అండి, ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ ట్యూబ్ అనేది ఒకటి బాడీలో ఇంట్రడ్యూస్ చేస్తామో ఈ ప్లాస్టిక్ ట్యూబ్ వల్ల ఎన్ని ప్లాస్టిక్ ట్యూబ్స్ అయితే బాడీలో ఉంటాయో అంత ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి. వెంటిలేటర్ పెట్టినప్పుడు వెంటిలేటర్ వల్ల నిమోనియా వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. యూరిన్ పైప్ పెట్టినప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం, అది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనకి సెంట్రల్ లైన్ అనేది ఇంజెక్షన్స్ ఇవ్వడానికి పెట్టినప్పుడు బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని మనము వ్యాప్ అంటే నిమోనియా, తర్వాత క్లాప్సీ అంటే మనకి సెంట్రల్ లైన్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, కాటీ అంటే యూరిన్ పైప్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా మనము ఐసీయూలో చాలా ఎక్కువ చూస్తుంటాం. ఎక్కువ ఇంటర్వెన్షన్స్ చేసే కొద్దీ ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం ఎక్కువ చూస్తుంటాము. ట్రీట్మెంట్ కూడా వీటికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి. ఈ మల్టీడ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాటికి ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టంగానే ఉంటుందండి. గుండెపోటు, క్యాన్సర్లు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ ఇవన్నీ ప్రమాదకరమైన ప్రాణాంతకమైన జబ్బులే కావచ్చు. కానీ ఇవేమీ ఉన్నట్టుండి ఊడిపడం. మన ఒంట్లో ఈ జబ్బులు తిష్టవేయడానికి ముందే వాటి తాలూకు సంకేతాలు మన శరీరంలో చాలానే కనిపిస్తూ ఉంటాయి. అయితే మనకు సరైన అవగాహన లేకపోవడంతో వాటిని మనం పెద్దగా పట్టించుకోం. ప్రమాదకర జబ్బుల అనుమానిత లక్షణాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం తలెత్తినప్పుడు ఆ జబ్బు తాలూకు సంకేతాల్ని మన శరీరం కొన్ని లక్షణాల రూపంలో మనకు తెలియజేస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకున్నట్లే. బరువు తగ్గడం, క్రమంగా బరువు తగ్గుతూ పోవడం అనేది థైరాయిడ్ జబ్బులు, డిప్రెషన్, కాలేయంలో సమస్యలు, క్యాన్సర్లకు సంకేతం. తరచూ జ్వరాలు, తరచూ వచ్చిపోయే జ్వరాలు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లకు సంకేతాలు. తరచూ శ్వాసలో ఇబ్బంది, బ్రాంకైటిస్, ఆస్తమా, నిమోనియా, ఊపిరితిత్తుల్లో గడ్డలు, గుండె జబ్బులు ఉన్నప్పుడు మనకు తరచూ శ్వాసలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మల విసర్జనలో మార్పులు, కొద్దిగా తినగానే కడుపు నిండటం, మలంలో రక్తం నల్లగా ఉండటం, వారానికి పైగా అతిసారం, కొన్నాళ్ళు మలబద్ధకం, కొన్నాళ్ళు విరోచనాలు అవుతుంటే అనుమానించాల్సిందే. ఇవన్నీ పేగుపూతకు, క్యాన్సర్లకు సంబంధించిన లక్షణాలు. తరచూ తలనొప్పి రావడం, అది కూడా ఉన్నట్టుండి తలనొప్పి మొదలైతే అనుమానించాల్సిందే. కొన్నిసార్లు మెదడులో కణితులున్నప్పుడు ఇలా జరుగుతుంటుంది. కళ్ళ ముందు మెరుపు,
తరచూ కళ్ళ ముందు మెరుపులు కనిపించడం అనేది రెటీనా విడిపోవడం, అంధత్వం వంటి తీవ్రమైన కంటి జబ్బులకు సంకేతం. లేత మొక్కల్లాంటి పసిబిడ్డల్ని గట్టిగా పట్టుకుంటేనే కందిపోతారు. అలాంటిది నవనవలాడే పసి దేహంపై కత్తి పెట్టాల్సి వస్తే ఆ ఊహే మనసుకు కష్టంగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల మనసులో తల్లడిల్లిపోతాయి. అయితే బిడ్డపై ప్రేమతో ఆపరేషన్ చేయాల్సిన సమస్యలను చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వీటికి సర్జరీలపై అపోహలు కూడా తోడవుతూ ఉంటాయి. పిల్లలకు మందులు చాలని, ఆపరేషన్లు అవసరం లేదని, వయసుతో పాటు సమస్యలు అవే సర్దుకుంటాయని చాలామంది తల్లిదండ్రులు బలంగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? పిల్లల్లో సర్జరీలపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు సర్జరీ అవసరం లేదా? వయసుతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందా? మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే అండి, సహజంగా ఒక పేరెంట్స్ మనం పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక డాక్టర్ మనకు సర్జరీ కావాలా అని చెప్పారనుకోండి, ఫస్ట్ థింగ్ పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే డినయల్ మోడ్. అంటే నా బాబుకు సర్జరీ అవసరమా, అంత బాగున్నాడు కదా, ఎందుకు సర్జరీ చెప్తున్నారు అనేది ఒక భయం ఉంటుందన్నట్టు. దీనికి ఒక 3-4 కారణాలు ఉంటాయండి. ఒకటైతే ఫస్ట్గా ఒక డినయల్ మోడ్ అంటాం. అంటే మనం ఏదైనా ఒక పేరెంట్స్కి ఒక షాక్ లాగా ఉంటుంది అన్నట్టు ఇది, అంటే నా సర్జరీ అని. సో రెండో పాయింట్ ఏంటంటే సర్జరీ అవసరమైన అర్థమైన తర్వాత కానీ కొన్ని మానిటరీ ఇష్యూస్ కావచ్చు, అంటే డబ్బులు ఉండడం కావచ్చు, లేకుంటే వాళ్ళు అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్స్ కావచ్చు. దాంతో ఏమవుతారు అనుకుంటే ఏముందిలే కొద్ది రోజులు అయిన తర్వాత చేయించుకుందాంలే అనవచ్చు. లేకుంటే ఇంట్లో కొన్ని సందర్భాల వల్ల వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల జరుగుతూ ఉంటుంది అన్నట్టు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం, ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం అన్నట్టు. సో అలాంటి డాక్టర్ మనకు సర్జరీ అవసరం అని చెప్పిన తర్వాత కొద్దిగా టైం పడుతుంది అన్నట్టు. మేబీ మేము సీనియర్స్ కాబట్టి మనం పేరెంట్స్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకు చెప్పే విధంగా చెప్తామన్నట్టు. సో దాంతో ఏంటంటే కొంచెం టైం పట్టినా వాళ్ళకు నిదానంగా మనం కన్విన్స్ చేయగలుగుతాం అన్నట్టు. పిల్లల్లో ఆరోగ్య సమస్యలకు మందులు సరిపోతాయా? సహజంగా మనము పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తాం అన్నట్టు. దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు, ఏదైనా చిన్నగా తెలియకుండా కడుపు నొప్పి మందు తీసుకోవడం కానీ, దాంతో ఆ మందులు తీసుకోవడంతో ఈ జబ్బు అనేది తగ్గుతుంటుంది అన్నట్టు. సో ప్రతిసారి వాళ్ళు వెళ్ళడం డాక్టర్ దగ్గరికి, మందులు రాయించుకోవడం, రావడం, అది తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి డాక్టర్లకు, అంటే పిల్లల డాక్టర్లకు ఏదైతే డౌట్ వస్తుందో ఇది సర్జరీ ప్రాబ్లం ఉండొచ్చని, అప్పుడు వాళ్ళు సర్జన్ దగ్గరికి వచ్చి వాళ్ళు కానీ అదే ఎక్స్పెక్ట్ చేస్తారన్నట్టు. అంటే డాక్టర్ గారు కానీ మందులు రాస్తే తగ్గిపోతుందని. కానీ ఎప్పుడైతే మనము అది నిజంగా మందులతో తగ్గిపోయేది ఉందంటే అదే రాసి చెప్పి పంపిస్తామన్నట్టు. కాకపోతే కొన్ని సందర్భాల్లో అవి సర్జరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మేము ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఇలా సర్జరీ ప్రాబ్లం ఉందని, అది పేరెంట్స్ అంత ఈజీగా తీసుకోరు అన్నట్టు. సర్జరీతో పిల్లలకు ప్రాణాపాయం ఉంటుందనే నమ్మకం సరైందేనా? ఆ రోజుల్లో పీడియాట్రిక్ సర్జన్స్ అనేటోళ్ళు లేరు. ఇప్పుడేమో పీడియాట్రిక్ సర్జన్స్ అనేటోళ్ళు వచ్చినారు. ఆ విధంగానే ఒక న్యూనటాలజిస్ట్ అని వచ్చినారు. ఆ విధంగానే ఒక పీడియాట్రిక్ ఇంటెన్సివ్స్ అని వచ్చారు. ఆ విధంగానే ఒక పీడియాట్రిక్ అనస్థెటిస్ట్ అని వాళ్ళు వచ్చారు. దాంతోపాటు అనస్థీషియా డ్రగ్స్ ఇంప్రూవ్ కావడం వల్ల, దాంతోపాటు ఒక టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల, ఇన్ని ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పేషెంట్ కేర్ అనేది బాగా పెరిగింది అన్నట్టు. సో ఆ డెత్ మార్టాలిటీ ఆ రోజుల్లో ఏదైతే ఉండేదో ఇప్పుడు అది ఆల్మోస్ట్ అది నెగ్లిజిబుల్ అయిపోయింది. సో దానివల్ల నేను చెప్పదలుచుకునేది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. చాలా కంఫర్టబుల్గా నవ్వుతూ హాస్పిటల్కి వెళ్ళి నవ్వుతూ కానీ రావచ్చని ఒక కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో సర్జరీలు సంక్లిష్టంగా ఉంటాయా? పిల్లలంటే మీరు పుట్టిన బిడ్డ కావచ్చు, సంవత్సరం బిడ్డ కావచ్చు, అది 5 సంవత్సరాలు కానీ, అడల్ట్హుడ్ అంటే మగవాళ్ళు 20-30 ఏళ్ళు కావచ్చు. ఎట్లయితే డిఫరెన్స్ ఉంటుందో పెద్దవాళ్ళకు చేయడంలో పిల్లవాళ్ళకు చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒక ఆర్గన్ తీసుకున్నారనుకోండి, ఒక ఆర్గన్ ఒక సైజు ఒక 10 సెంటీమీటర్లు ఉందనుకోండి అడల్ట్లో, అదే ఒక చిన్నపిల్లలకు వచ్చేసరికి అది 2 సెంటీమీటర్లు ఉంటుంది అన్నట్టు. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత, ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మా దగ్గర ఇప్పుడు కొత్తగా మైక్రోస్కోప్స్ వచ్చినాయి. కొత్తగా మనం లూప్స్ అని ఇస్తాం, అంటే మ్యాగ్నిఫై అవుతుంది అన్నట్టు. అంటే మనకు 2x మ్యాగ్నిఫై కావచ్చు, 3x మ్యాగ్నిఫై అవ్వడంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక చిన్న ఆర్గన్ అయినా కానీ మనకు అది ఆ మైక్రోస్కోప్లో చూసిన తర్వాత అది మ్యాగ్నిఫై అవుతుంది. సో దాంతో ఏంటంటే ఒక మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి
మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే పీడియాట్రిక్ సర్జరీ అనేది గత 15-20 ఏళ్ళ నుంచి బాగా డెవలప్ అయింది అన్నట్టు. సో దాంతో ఏమైందంటే ఈ చిన్నపిల్లలకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పూర్వకాలంలో వీళ్ళందరూ అడల్ట్ సర్జన్ దగ్గర కానీ అడల్ట్ డాక్టర్ గారి దగ్గర చూపించుకునేవారు. ఇప్పుడు పీడియాట్రిక్ సర్జన్స్ వచ్చిన తర్వాత దీన్ని వీళ్ళు హ్యాండిల్ చేయడంతో రిజల్ట్స్ అనేది చాలా బెటర్గా ఉన్నాయి. పిల్లలకు అత్యవసరంగా సర్జరీ చేయాల్సిన అవసరం లేదా? వేచి చూడవచ్చా? ఎమర్జెన్సీ అంటేనే వీలైనంత త్వరగా చేయించుకోవాలని అర్థం, లేకుంటే దాని ఆ అర్థమే పోకుండా పోతుందండి. సో ఎమర్జెన్సీ అంటే వీలైనంత త్వరగా చేయించుకోవాలి. పిల్లల్లో సహజంగా ఏంటంటే వాళ్ళు నోరు తెరిచి చెప్పారన్నట్టు. ఒక పేరెంట్స్కి అది అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారని ఊరికే ఏడుస్తుంటారు వాళ్ళు. సో ఆ ఏడుపుని ఒక సర్జన్ కావచ్చు, పిల్లల డాక్టర్ కావచ్చు దాన్ని డయాగ్నోస్ చేసి, ఇప్పుడు కొత్తగా ఇన్వెస్టిగేషన్స్తో పాటు అది అల్ట్రాసౌండ్ కావచ్చు, లేకుంటే సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్ అనేవి చిన్నపిల్లల్లో చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు కాబట్టి, సో ఆ ప్రాబ్లమ్ని మనం త్వరగా డయాగ్నోస్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఎమర్జెన్సీ అంటామో అంటే కొన్ని గంటల్లో కానీ కొన్ని నిమిషాల్లో కానీ చేయాల్సిన అవసరం పడుతుంది అన్నట్టు. అలాంటప్పుడు ఎక్కడ కానీ మీరు వెయిట్ చేసే కొద్దీ పిల్లలకు ప్రాణాపాయం అనేది పెరుగుతుంది, అంతేగాని దాంట్లో ప్రాబ్లం నుంచి అయితే మనం బయటపడలేము. సో పేరెంట్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడైతే సర్జన్ ఎమర్జెన్సీ అంటాడో దాన్ని కొంచెం సీరియస్గా పట్టించుకొని వీలైనంత త్వరగా ఒక మంచి సెంటర్కి వెళ్ళి సర్జరీ చేయించుకోవడమే ఉత్తమమని చెప్తానండి. పిల్లలకు ఓపెన్ సర్జరీలతో పోలిస్తే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలే మేలా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేది సహజంగా పెద్దల్లో ఫస్ట్ చాలా ఫేమస్ అయిందండి. అది అలాగే పిల్లల్లో కానీ ఫేమస్ అయిందండి. కానీ అట్లా అని చెప్పేసి అన్ని సర్జరీస్కి మనము మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ కావాలని చెప్పడం కరెక్ట్ కాదండి. ఇది ఒక సర్జన్ ఆ పుట్ట బాబుని చూసుకొని డిసైడ్ చేస్తాడు అన్నట్టు. అంటే ఇది మనకు ఓపెన్ సర్జరీ సరిపోతుందా, లేకుంటే దీనికి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ కావాలా అని. మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేది ఇన్ సింపుల్ వర్డ్స్గా చెప్పాలంటే మనం ల్యాప్రోస్కోపీ అని చెప్తామండి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏంటంటే రోబోటిక్ సర్జరీస్ కానీ వచ్చినాయి అన్నట్టు. కాకపోతే ఏంటంటే మనము పేషెంట్ పైన పట్టుకొని, అంటే బాబుకు ఇది ఓపెన్ సర్జరీ కావాలన్నా, ఇది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కావాలన్నా, అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ కావాలన్నా, లేకుంటే ఇది రోబోటిక్ సర్జరీ కావాలనేది మేము పేషెంట్ని బట్టి మేము డిసైడ్ చేస్తామండి. పిల్లలకు సర్జరీ చేసే సర్జన్లకు ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ అవసరమా? ఎట్లయితే ఇప్పుడు మనము హార్ట్ సర్జరీలకి కార్డియాక్ సర్జన్స్ అని, ఎట్లయితే మనము హార్ట్ డాక్టర్కి కార్డియాలజిస్ట్ అని చూపించుకుంటామో, అట్లే చిన్నపిల్లలకు ఇప్పుడు ప్రత్యేకంగా పీడియాట్రిక్ సర్జరీ అని ఒకటి ఉందండి. అంటే దీన్ని మేము ఎంబీబీఎస్ అయిన తర్వాత ఒక ఎంఎస్ జనరల్ సర్జరీ అని చేస్తాము. అది అయిన తర్వాత ఎంసీహెచ్ అంటే మాస్టర్ ఆఫ్ చిరుజరీ అంటారు. దీంట్లో ఏంటంటే సూపర్ స్పెషాలిటీ చేస్తాం అన్నట్టు. అంటే పిల్లల్లో ఎక్స్పర్టీస్ వస్తుంది అన్నట్టు, అడల్ట్ కింద ఎక్కువగా లెవెల్లో ఎక్స్పర్టీస్ ఉంటుంది. సో ఇలాంటి డాక్టర్లు వచ్చిన తర్వాత మేము చెప్పేది ఏంటంటే, దయచేసి చిన్నపిల్లలు ఎప్పుడైనా సర్జరీ ఉందనుకుంటే మీ ఊర్లో అందుబాటులో ఉన్నారంటే మాత్రం, ఆర్ దగ్గరలో ఎవరైనా అందుబాటులో పీడియాట్రిక్ సర్జన్స్ అనేటోళ్ళు ఉన్నారంటే మాత్రం దయచేసి వాళ్ళతో చేయించుకోవడంతో రిజల్ట్ అనేది బెనిఫిషియల్గా ఉంటుందని చెప్తానండి నేను. పసిపిల్లల్లో కనిపించే హెర్నియాలు, బీజాల్లో మెలిక, పెద్ద పేగులో చిన్న పేగు దూరిపోవడం వంటి సమస్యలకు సర్జరీనే మార్గం. ఇలాంటి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయించాలి. అప్పుడే పిల్లల ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. జుట్టు రాలుతున్నప్పుడు ఒక కప్పు కొబ్బరి పాలను తలకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. అరగంట తర్వాత చల్లటి నీటితో షాంపుతో స్నానం చేయండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది.